మంత్రులు ఆయనకి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు. రాజులలో ఎప్పుడూ ఈ గొడవలు ఉంటాయి రాజ్యాల కోసం. ఎందుకైనా మంచిది తన కుమార్తె యొక్క కొడుక్కి రాజ్యం దక్కుతుందో దక్కదో దక్కడానికి వీలుగా పరిస్థితుల్ని చక్క పెడదామని ఇది తెలుసుకున్నటువంటి ఆ మనోరమ పెద్ద భార్య యొక్క తండ్రి గారైనటువంటి శూరసేనుడు కళింగ దేశం నుంచి సైన్యంతో వచ్చాడు. అలాగే ఉజ్జయిని రాజ్యం నుంచి యుధాజిత్ కూడా తన సైన్యం అంతటినీ తీసుకుని ఆ రెండవ భార్య అయిన లీలావతి కుమారుడైనటువంటి శత్రుజిత్తుని రాజుని చెయ్యాలని ఆయన వచ్చాడు. రాజుగారు చచ్చిపోయి ఇంకా 3 రోజులు అవ్వలేదు. ఎవరిని రాజుని చెయ్యాలి? పెద్ద వాదులాట బయలుదేరింది. ఈలోగా రాజులేని రాజ్యం కదా, కబళించి ఐశ్వర్యాన్నంతటినీ కూడా దొంగిలిద్దామని చుట్టుపక్కల నుంచి రకరకాలైనటువంటి వ్యక్తులందరూ కూడా రాజ్యంలోకి చొరబడ్డారు. మంత్రులు అన్నారు, పెద్ద భార్య యొక్క కుమారుడు కనుక శాస్త్రాన్ని అనుసరించి మేము సుదర్శనుడికి పట్టాభిషేకం చేస్తాం. వెంటనే రెండవ భార్య కుమారుడైనటువంటి ఆ శత్రుజిత్తు యొక్క తాతగారు అంటే లీలావతి తండ్రి యుధాజిత్ అన్నాడు, పెద్ద కుమార్తె యొక్క కొడుకు కావచ్చు, పెద్ద భార్య కొడుకు కావచ్చు, కానీ నా మనవడు తెలివైనవాడు, మంచి వాక్చాతుర్యం ఉన్నవాడు, ఉత్సాహవంతుడు, వీడు రాజు కావాలి తప్ప అతను రాజు కావడానికి వీల్లేదన్నాడు. వెంటనే మనోరమ యొక్క తండ్రి గారు అంటే సుదర్శనుని యొక్క తాతగారు శూరసేనుడు అన్నాడు, ధర్మ ప్రకారం నా మనవడే రాజ్యానికి అధిపతి, పైగా అతని యందు దుర్గుణములు లేవు, చాలా సాత్వికుడు, నెమ్మదస్తుడు, అంత మాత్రం చేత వచ్చే ఇబ్బంది లేదు, కాబట్టి అతనికే రాజ్యం ఇవ్వాలన్నాడు ఆయన. వీల్లేదన్నారు. ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు. ఓ పక్క చచ్చిపోయిన రాజుగారు చచ్చిపోయాడు, ఆ గొడవ అలా ఉంది. రాజ్యం కోసం భార్యల తండ్రులు మొదలుపెట్టారు యుద్ధం. బ్రహ్మాండమైన యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో పెద్ద భార్య అయిన మనోరమ యొక్క తండ్రి గారైనటువంటి ఆ మహానుభావుడు శూరసేనుణ్ణి రెండవ భార్య అయినటువంటి లీలావతి యొక్క తండ్రి గారైనటువంటి యుధాజిత్ సంహరించాడు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు పాపం ఆ మనోరమ దిక్కులేందైపోయింది. కొడుకుని తీసుకుని విదల్లుడు అంటే నపుంసకుడు, సైరంధ్రి, ఆయన్ని పిలిచి మనం ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, లేకపోతే వంశాంకురం వీణ్ణి కూడా చంపేస్తారు, శత్రుశేషం ఉంచరు, కాబట్టి మనం వెళ్ళిపోదాం, ఎక్కడికి వెడదామని అడిగింది. అంటే ఆయన అన్నాడు, నాకు కాశీనగరాన్ని పరిపాలిస్తున్న రాజు సుబాహువు అని ఉన్నాడు, ఆయన నాకు మేనమామ అవుతాడు వరసకి, ఆయన చాలా ధర్మాత్ముడు, కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోదాం పదండి అన్నాడు. సరే